నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు అలిపిరి మెట్ల మార్గంలో గోవింద నామస్మరణ చేస్తూ తిరుమల చేరుకుంటారు. ఆ యాత్రలో ప్రతి మెట్టు ఒక భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి అడుగులోనూ భక్తులకు స్వామివారిపై ఉన్న విశ్వాసం, సమర్పణ, ఆత్మీయత ప్రతిఫలిస్తాయి. అలాంటి పవిత్రమైన కాలినడక మార్గంలో భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రదేశం ఉంది. అదే మోకాళ్ల పర్వతం. అసలు ఈ ప్రాంతానికి మోకాళ్ల పర్వతం అన్న పేరు ఎలా వచ్చింది? ఈ ప్రదేశానికి శ్రీ రామానుజాచార్యులతో ఉన్న అనుబంధం ఏమిటి? శతాబ్దాలుగా భక్తులు ఎందుకు ఈ ప్రాంతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు? ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎందరో యాత్రికులు భక్తి పారవస్యంలో తేలిపోతూ తమ మోకాళ్లపై మెట్లు ఎందుకు ఎక్కుతారు? మోకాళ్ల పర్వతం గురించి స్థల పురాణాలు చెప్పే విశేషాలు, భక్తుల అనుభూతులు, ఈ పవిత్ర ప్రదేశ వైభవాన్ని మన ప్రతినిధి వర్మ తిరుమల నుంచి మీకు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను తిరుమల కాలినడక మార్గంలో ఉన్న ఏదైతే మోకాలి మెట్ట గోపురం దగ్గర ఉన్నానో, ఈ గోపురం తర్వాత నడిచే మెట్లకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మోకాలి మెట్ట గోపురం మనం చూస్తే తిరుమలకి దగ్గరికి ఇక్కడ భక్తులు మోకాళ్ళతో ఇక్కడ ఈ కొండను ఎక్కడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎంతో పురాణ చరిత్ర, అలాగే స్థల పురాణానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు కూడా ఉన్నాయని చెప్తారు. గతంలో ఏదైతే శ్రీమద్ రామానుజాచార్యుల వారు ఎవరైతే తిరుమలకు సంబంధించి కూడా అనేక ఆచార వ్యవహారాలు తీసుకువచ్చారో, ఆయన పెట్టిన ఏదైతే ఆయన స్వయంగా కొండను ఎక్కినప్పుడు స్వామివారి పవిత్రమైన కొండ ఏదైతే కాలితో పాదాలతో స్పృశించకూడదన్న కారణంగా ఆయన మోకాళ్ళతో కొండను ఎక్కారని చెప్తారు. ప్రాంతాల నుంచి ఏదైతే కాలినడక మార్గంలో వచ్చిన తర్వాత సరిగ్గా ఈ మోకాలు మెట్ట మార్గానికి వచ్చిన తర్వాత మాత్రం మోకాళ్ళతో ఎక్కుతుంటారు. తమ బాధలను స్వామివారికి చెప్పుకుంటూ ఉంటారు, తమ కష్టాలని చెప్పుకుంటూ ఉంటారు, వాటిని తీర్చాలని ఆర్తిగా కోరుతూ ఉంటారు. మనం చూస్తే ఇక్కడ భక్తులంతా మోకాళ్ళతో ఎక్కుతూ తమ యొక్క కోరికలను స్వామివారికి చెప్పుకుంటున్నారు. కష్టమైనప్పటికీ కూడా ఎంతో ఇష్టంగా ఇక్కడ భక్తులు భక్తిగా స్వామివారిని తలుచుకొని మోకాలి మిట్ట నుంచి మోకాళ్ళతో కొండను ఎక్కడిక్కడ ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఇక దీని వెనుక దీనికి మోకాలి మిట్ట అని ప్రాంతం అన్న పేరు రావడం కూడా అనేక కారణాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎత్తుగా ప్రాంతం ఎత్తైన వాళ్ళు కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ నుంచి గతంలో కొండ ఎక్కడం కష్టంగా ఉండేదంట. అందుకని నేరుగా ఈ విధంగా పాకుతూ కొండను భక్తులు ఎక్కేవారని కూడా చెప్తారు. అంటే మోకాళ్ళను ఉపయోగించి కూడా అప్పట్లో ఎక్కేవాళ్ళు కాబట్టి కూడా దీన్ని మోకాళ్ళ మిట్ట అన్న పేరు కూడా వచ్చినట్లుగా చెప్తారు. అలాగే శ్రీమద్ రామానుజాచార్యులు వారు మోకాళ్ళతో ఎక్కిన కారణంగా కూడా మోకాళ్ళ పర్వతం అన్న పేరు కూడా వచ్చినట్లుగా కూడా చెప్తుంటారు. ఇక్కడ భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టి కర్పూరాలు వెలిగిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుమలకు ఇంకా దగ్గరగా చేరుకున్నామన్న ఆనందం కూడా భక్తులకు వస్తుంది. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి దూర ప్రాంతాల నుంచి కాలినడక మార్గంలో వచ్చిన భక్తులు ఈ మోకాలి మిట్ట ప్రాంతం చేరుకోగానే ఇంకా తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నామన్న ఆనందం కూడా వస్తుంది. మోకాళ్ళ పర్వతంలో ఈ మోకాళ్ళతో ఎక్కి తమ మొక్కులు తీర్చుకోవడం కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఇక్కడికి వచ్చిన తర్వాత మోకాళ్ళ మిట్ట పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇలాగా భక్తులు స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఈ మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కి అనంతరం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తమ యొక్క అక్కడ తమ సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ
అలా కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ నాతో పాటు. ఎందుకు మోకాళ్ళ పర్వతం ఈ విధంగా మోకాళ్ళతో ఎక్కుతారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గుమ్మడిపుండు నుంచి వస్తుంది. వస్తున్నారా? ఎందుకని మీకు పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ ఎందుకని మీరు మోకాళ్ళతో ఎక్కుతున్నారు ఇక్కడికి వచ్చాక? మొక్కలు మండుకుంటే మనకు మొక్కలు నొప్పులే ఉంటారు, లేదంటే ఏదైనా మొక్కుబడి ఉంటుంది, లేదంటే మనం ఏదైనా మనసులో నంచుకొని మొక్కల్ని మండపం ఎక్కితే ఫలిస్తుంది పెద్దోళ్ళు చెప్తారు. అందువల్ల మొక్కలు లేసి ఎక్కిపోతారు. మరి వేస్తే మంచిది, మొక్కలు నొప్పి ఉంటే తగ్గిపోతారు. గతంలో ఎప్పుడైనా ఎక్కినారు వచ్చినప్పుడు? మేము ఫస్ట్లో ఎక్కున్నాం. సరే, ఇంకొంతమంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను గుంటూరు అండి. ఎందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మోకాళ్ళతో ఈ కొండ ఎక్కాలనిపిస్తుంది? ఎవరు చెప్పారు మీకు? పెద్దవాళ్ళు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి వచ్చిన ఆచారం కదా, అందువల్ల ఏదైనా కోరికలు నెరవేరాలన్నా మోకాల మీద ఎక్కాలి అని చెప్తే, అందువల్ల ఒక ఏదైనా కోరుకుని నెరవేరాలని మోకాల మీద ఎక్కుతున్నాం. మీరు చెప్పండి, మోకాళ్ళ పర్వతం ఎందుకని ఎక్కుతారు? మీకేం చెప్పారు మీ పెద్దవాళ్ళు? మోకాళ్ళతో అనుకున్న కోరికలు తీరుతాయి, నొప్పులైనా ఏమైనా తగ్గుతాయి అని చెప్పారు. మేము కూడా అదే పాటిస్తున్నాం. మీ మోకాళ్ళ నొప్పులు ఉంటే కూడా పోతాయని చెప్పి ఎక్కితే అది విశ్వాసం మీ పెద్దవాళ్ళు చెప్పారు. మా నమ్మకం. గతంలో ఎన్నిసార్లు ఎక్కారు? 3 సార్లు ఎక్కాం. మీకు ఏమైనా మార్పు కనిపించిందా మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు? కనిపించిన మొక్కుబళ్ళు అయితే మేము అనుకున్న కోరికలు మాకు తీరుతున్నాయి. 5 అని లేకపోతే 9, 11 అలా ఎక్కుతున్నాం. వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంత ఎక్కుతారు. ఎక్కుతాం. బాగానే ఉండిద్ది. ఆ కోరికలు తీరుస్తుడు స్వామి. అది భక్తులు చెప్తున్నారు. వాళ్ళ విశ్వాసం కూడా వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. మోకాళ్ళ పర్వతం ఎవరికెంత వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు ఇక్కడ మోకాళ్ళతో ఎక్కుతూ ఉంటారు. అలాగే ఈ విధంగా మోకాళ్ళతో ఎక్కితే మోకాళ్ళ నొప్పులు తీరతాయని కూడా కొంతమంది ఇక్కడ భక్తులు వాళ్ళకు కూడా నమ్మకం ఉండడంతో కూడా గతంలో అనుభవపూర్వకంగా కూడా జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. రామానుజాచార్యులు వారు మోకాళ్ళతో ఎక్కిన కొండ ప్రాంతాన్ని భక్తులు ఇప్పటికీ కూడా వాటిని గుర్తు చేసుకుంటూ కూడా మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చాక చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మనం చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విధంగా పెద్దలను అనుసరిస్తూ వాళ్ళు మోకాళ్ళతో కొండను ఎక్కుతున్న దృశ్యాలు కూడా మనకు ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర కనిపిస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది పురాతన విశ్వాసం నేటికి కూడా ఇప్పటికీ కొనసాగుతూ కూడా శ్రీవారి సన్నిధిలో భక్తులు సన్నిధికి దగ్గరికి చేరుకోగానే ఈ మోకాళ్ళ పర్వతాన్ని ఎంతో భక్తి భావంతో కష్టమైనప్పటికీ కూడా ఇష్టంగా ఎక్కుతున్న దృశ్యాలు మనం నిత్యం తిరుమల కాలినడక మార్గంలో ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర మనం చూస్తూ ఉంటామని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అన్ని వర్గాల భక్తులు మనం ఈ విధంగా ఎక్కుతూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్న దృశ్యాలు కూడా మనం మోకాళ్ళ పర్వతం దగ్గర నిత్యం చూస్తుంటాం. చిన్న పెద్దన్న తేడా లేకుండా ఇక్కడ భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదండి మోకాళ్ళ పర్వతం సంబంధించి కూడా భక్తుల విశ్వాసాలతో పాటు దానికి సంబంధించి వెనుక ఉన్న విషయంగా కూడా చెప్పుకోవచ్చు. భౌగోళికంగా చూస్తే మోకాళ్ల పర్వతం తిరుమల కాలినడక మార్గంలోని ఒక భాగం మాత్రమే కావచ్చు. కానీ భక్తుల దృష్టిలో అది వినయానికి, సమర్పణకు, శ్రీవారిపై ఉన్న అచంచల విశ్వాసానికి ప్రత్యేకగా నిలిచిన మహిమాన్వితమైన స్థలం. స్థల పురాణాల్లో వినిపించే విశేషాలు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు, నేటికి అక్కడికి చేరుకునే భక్తుల కళ్ళల్లో కనిపించే ఆ భక్తి భావం, ఇవన్నీ కలిసి తిరుమల యాత్రను కేవలం ఒక ప్రయాణంగా కాకుండా ఓ మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిగా మలుస్తున్నాయి. ఇవి నేటి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో వెంకటేశాయ.